బెల్లం చాయ్. అవునా, బాగుందా? ఓకే. దేవ శంభో శంకర శంకర. గర్వకారణం హిమాలయాల్లో సాధన చేసి శోభక్క ఓకే కట్ చేస్తాను. హాయ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పురు ఇక మా వాళ్ళంతా అలసిపోయి ఛాయ్ తాగుతున్నారు. బెల్లం చాయ్. అవునా, బాగుందా? ఓకే. ఇక భాగ్యక్క. అవును, అగో ఇంకా మా పద్మక్క తాగదా అంట చాయ్. మూడోసారా? ఫస్ట్ టైమా? ఓకే, మీరు ఐదోసారి. ఓకే అక్క, మీరెన్ని ఇట్ల నుంచి చెప్పుకుంటారండి. సబ్స్క్రైబ్ అనండి. ఓకే, రావాలి మరి. మేమంతా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చింతల నుంచి స్టార్ట్ అయ్యామండి. మా జర్నీ వచ్చేసి శ్రీశైలం రావడానికైతే 8 hours పట్టిందండి. మొత్తానికైతే శ్రీశైలం చేరుకున్నాం మేమంతా. అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్ సేవకు కూడా వస్తూ ఉంటాం మేమంతా. టైం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని అయినా కానీ వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము. ఎందుకంటే ఎంతసేపు ఇంట్లోనే కాదు కదండి, ఇలా ఒకసారి బయటకు కూడా తిరుగుతుంటేనే మనకు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలుస్తుంటుంది. ఇలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వాళ్ళంతా ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు లాంగ్ ట్రిప్లకి సేవ కోసము. నేనైతే ఒకటేసారి లాంగ్ ట్రిప్ వెళ్ళానండి, 10 days. అది వచ్చేసి విజయవాడ, దక్షిణ కాశీ, సిరిపురం గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, తిరుపతి, ఇవన్నీ కూడా ఒక 10 days చూసుకొని వచ్చామండి. నేను లాంగ్ ట్రిప్ వెళ్ళింది అంటే అదే, ఎందుకంటే నాకు టైం కొంచెం ఉండదు. ఈ ఉన్న టైంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్తూ వస్తూ ఉంటాను నేను. ఇలాంటి సేవా కార్యక్రమాలు అయితే మా దగ్గర ఉన్న యాదలక్ష్మి అక్క ద్వారా మేమైతే వెళ్తూ ఉంటాము. ఇంకా మాకు అక్కడనైతే పద్మ మేడం కూడా పరిచయం అయ్యారు. వాళ్ళంతా కలిసి కూడా రేవతి మేడం వాళ్ళ గ్రూప్లో కలిసి చేస్తుంటారంట ఇలాంటి కార్యక్రమాలు. మేమంతా వెళ్ళిన రోజే దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మాకు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. అవునా, ఓకే. మన వాళ్ళంతా ఏడున్నారు? ఎక్కడ పోయేస్తారు మీరంతా? వాటర్ అవి మరి
బ్యాగ్లో పెట్టుకున్నారా? ఓకే. అగో మా భాగ్య అక్క చూపెడుతుంది, వాటర్తో సహా చూపెడుతుంది ప్రూఫ్. వీడియో తీస్తుంది జోగ్గా సీరియస్ యూట్యూబ్ లో పెడతాం అక్క. జోగ్గా సీరియస్ హాయ్ చెప్పు, మా షాప్ కి రండి అని చెప్పు. థ్యాంక్ యూ. ఏంటవి తినాలా? చాలా షుగర్ మంచిది. మంచిదా? సరేనా, ఒకసారి చూద్దాం. మొత్తం ఇచ్చేస్తాం. ఆరోగ్యానికి షుగర్కి మంచిది. ఓకే. మను కనబడతలే మా డాడీని కనబడతలే అంటుండు. ఇది బంద్ చేసిరా గేటు ఇట్లా పోయేది కిందికా? శిఖరం కాడికి వచ్చినాము. ఎక్కండి ఎక్కండి, ఇటు రండి. ఏ ఇట్రా నువ్వు కానీ దబదబా పాప వెయిట్ చేస్తారు. శ్రీలత చేయొద్దు ఒకసారి నాకు అక్కి ఫోటో తీస్తావారా? ఇలా తీస్తున్నాం అంటే నువ్వు రమ్య నేను పోయినా అంటే మీరే పోవాలి. నేనే వాళ్ళగా ఏం కనబడట్లేదు. అరే డామరు కిందికి వెళ్ళి చూడు. చల్ మీరు అట్లా నిలబడరు. ఇక ఫోన్ ఎవరికి ఇవ్వాలి? ఫోన్ ఎవరికి ఇవ్వాలి? పుష్కల నుండి మనకు ఈ శ్రీశైలం టెంపుల్ నిలబడడానికి, దేవుడు నిలబడడానికి ఈ చెంచులు కారణం. అందుకని చెంచులను మనం సన్మానించుకోవడానికి ఈ రోజు వచ్చినాం. వాళ్ళకు భోజనాలు కానీ, వాళ్ళకు కావలసిన వస్తువులు కానీ, తిండి వస్తువులు కానీ పెట్టి వాళ్ళని సత్కరించుకోవడానికి కోసం వచ్చినాం మనం. మీరు ప్రతి సంవత్సరం వస్తారా మేడం ఇక్కడికి? ఓకే. ఈ సెకండ్ ఇయరా? 54. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ మొత్తం 54 మెంబర్స్ సేవావాణి. ఓకే. శరణను భక్తుల కోరికలు తీర్చి శ్రీశైల భక్తుడవైనావు. శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునుగా నిలిచావు. శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జునుగా నిలిచావు. శరణను భక్తుల వెలిసావు మల్లికార్జునుగా నిలిచావు.
శ్రీశైలంలో వెలిసావు మల్లికార్జున నిలిసావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైల వాసుడవైనావు శరణను భక్తుల కోర్కెలు తీర్చి శ్రీశైల వాసుడవైనావు మట్టిని తీసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా శివయ్య మనిషిని చేశావా హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర ఆగండి పురందర వందనం దిగంబర హిమాచలాగ్రమందిర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర అందరికి ఇచ్చినట్టుగా తెలియాలి కదా. ఈ బ్యాచ్ ఎవరిది? ఎంతమంది వచ్చారు అన్నీ తెలుస్తుంది కదా. వెళ్ళారుగా అమ్మా దర్శనం రమేష్ గారి ద్వారా రేవతి రాలేదు. ఇట్లా అందరూ కడవని మనోళ్ళు చూపియండి సర్టిఫికెట్స్. మార్నింగ్ ఇక్కడ ప్రశంసా పత్రాలు ఇచ్చి అతను అడుగు వీడియో